చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిక్కుడు వంశీకృష్ణ పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి గువ్వల బాలరాజు, అప్పటికి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పైన ఘన విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో చిక్కుడు వంశీకృష్ణకు వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత, మెజారిటీ ఎంతో ఒకసారి చూద్దాం. వచ్చినటువంటి మెజారిటీ 49,326 ఓట్ల మెజారిటీ ఆయన దక్కించుకున్నారు. ఓటింగ్ షేర్ ఎంత పొందారు అంటే 58.96% ఓటింగ్ శాతంతో ఆయన విజయం సాధించారు. మరి ఇప్పుడు నియోజకవర్గంలో, అచ్చంపేట నియోజకవర్గంలో చిక్కుడు వంశీకృష్ణకి జనాదరణ ఎట్లా ఉంది, పెరిగిందా తగ్గిందా, ఆయన పనితీరు గురించి ఏమనుకుంటున్నారు జనం, ఎటువంటి ఒపీనియన్స్ బిగ్ టీవీ సర్వేలో చెప్పారు. అయితే చిక్కుడు వంశీకృష్ణ ఇప్పటిదాకా ఎన్ని రోజులు అసెంబ్లీకి హాజరయ్యారు అది చూద్దాం. అసెంబ్లీకి హాజరైన రోజులు ఎన్ని అంటే 39 రోజులు, అంటే 55 రోజులు అసెంబ్లీ సాగితే 39 రోజులు ఆయన హాజరయ్యారు. అంటే 16 రోజులు ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదు, అబ్సెంట్ కనపడుతోంది. ఎస్, ఇక చిక్కుడు వంశీకృష్ణకు సంబంధించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు బిగ్ టీవీ సర్వేలో. ప్లస్ పాయింట్స్: సీనియర్ అనుభవం ఉన్న లీడర్గా గుర్తింపు, గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారు. సీనియర్ అంటే గతంలో 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు ఆ నియోజకవర్గం నుంచి. సో తర్వాత 14-18లో పోటీ చేసినా కూడా అప్పుడు విజయం సాధించలేదు. 2023 మొన్న ఎలక్షన్స్లో విజయం సాధించారు. సో ఆ అనుభవం అయితే ఉంది, ప్రజలతో కనెక్టివిటీ అనేది కొనసాగించారనేది. ఆసుపత్రుల్లో కూడా తనిఖీలు చేస్తూ ఉంటారు అనేది కూడా ప్లస్ పాయింట్గా కనిపించింది. నెక్స్ట్, పెండింగ్ పనులు పూర్తి చేయడం కోసం ఆయన చొరవ చూపిస్తున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లకు శంకుస్థాపనలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో ఉంటారు అన్నటువంటి ఒపీనియన్ కూడా కనిపిస్తోంది. నెక్స్ట్, లింగాల, ఆమ్రాబాద్లలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు కొనసాగుతున్నాయి, పనులు కొనసాగుతున్నాయి. వంగూరులో ఇందిరమ్మ ఇళ్లకి భూమి పూజ చేశారు. సో తద్వారా అవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. ప్లస్ పాయింట్స్ చూసాం. మైనస్ పాయింట్స్ ఏంటి, చిక్కుడు వంశీకృష్ణకు సంబంధించి ఏం చెప్పారు బిగ్ టీవీ సర్వేలో. సన్నిహిత నేతలకే ఎమ్మెల్యేలను ఈజీగా కలిసే వీలుంటుంది. వేరే వాళ్ళు ప్రజలకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది కలవడానికి, ప్రజలు కావచ్చు కొంచెం మామూలు కార్యకర్తలు కలవడానికి ఇబ్బంది అవుతుంది అనేది. గెలుపు కోసం కష్టపడే కార్యకర్తల్ని పట్టించుకోవట్లేరు అనేది మైనస్ పాయింట్. ఒక వాదన అయితే వినబడుతుంది అక్కడ. వ్యతిరేకంగా చేసిన వారిని ఇప్పుడు చేరదీస్తున్నారు. తన ఓటమికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళనే చేరదీస్తున్నారు. గెలుపు కోసం సహకరించిన వాళ్ళని మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేరు, విస్మరిస్తున్నారు అనేది. నెక్స్ట్, ఒకరిద్దరు చెబుతున్నది మాత్రమే వింటారు అనేటువంటి ఆరోపణలు. వాళ్ళిద్దరు ఏం చెప్తే అదే వింటారు అనేటివి ఒక మాట వినిపిస్తోంది. అనుచరుల పైన దుందుబి నది ఉంటుంది, ఆ నది దగ్గర ఉన్నటువంటి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు అనుచరులు అనేది కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అది ఆయనకు మైనస్ పాయింట్గా మారుతున్నాయి. ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నా కూడా పెద్దగా పట్టించుకోవట్లేరు. ఎస్, ఇక ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసినాం. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, జనం కోరుకునేది ఏంటి? అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి రాత మార్చాలి. అక్కడ చాలా వరకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా అధిగమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. 100 బెడ్స్ హాస్పిటల్ ఉన్నా కూడా డాక్టర్లు లేరు. హాస్పిటల్ ఉన్నా కూడా ఉపయోగం లేదు. అక్కడ డాక్టర్లు ఉండాలి, సరైన వసతులు, సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ ఉంటేనే అది పేషెంట్స్కి ఆ వైద్యం చేరుతుంది. హాస్పిటల్ ఉన్నా కూడా డాక్టర్లు లేరు. బాల్కాలింగంపల్లిలో భూ రిజిస్ట్రేషన్లు చేయాలి అనేది కూడా అక్కడ జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, ఉమామహేశ్వరం లిఫ్ట్ పనులు స్పీడప్ చేయాలి. ఉమామహేశ్వరం లిఫ్ట్ కనుక ఆ పనులు కంప్లీట్ అయితే దాని వెనకాల ఉన్నటువంటి చాలా వరకు కొన్ని వేలాది ఎకరాలు సస్యశ్యామలం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మల్లెల తీర్థం వెళ్ళే వారికి, మల్లెల తీర్థం అనేది ఒక మంచి క్షేత్రం. అది అక్కడ తీర్థం చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది. దానికి రోడ్లు వేయాలి. ఎందుకంటే ఆ రోడ్లలో వెళ్ళే వాళ్ళు చాలా సాఫీగా వాళ్ళ ప్రయాణం సాగాలంటే రోడ్లు బాగుండాలి, అవి కోరుకుంటున్నారు. నెక్స్ట్, టూరిజాన్ని పెంచాలి అక్కడ మన మల్లెల తీర్థంలో. అలాగే అక్కడ సౌకర్యాలు మరింతగా పెరిగితే కనుక టూరిజం ఆటోమేటిక్గా మరింతగా పెంచడానికి ఆస్కారం ఉంటుంది, అది జనం కోరుకుంటున్నారు. అలాగే నల్లమల అటవీ ప్రాంతం ఉంటుంది. అక్కడ అటవీ ప్రాంతంలో టూరిజాన్ని కూడా డెవలప్ చేయాలి ఆ ఏరియాలో అనేది. నల్లమలలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. దాని తర్వాత అనేక కొన్ని పర్యాటక కేంద్రాలు ఉంటాయి నల్లమల పరిసరాల్లో. వాటన్నింటినీ కూడా మరింతగా డెవలప్ చేస్తే టూరిజం ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక చూసాం, ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసినాం, జనం ఏం కోరుకుంటున్నా కూడా అవి కూడా చూసాము. ఇక బిగ్ టీవీ చేసినటువంటి సర్వేలో చిక్కుడు వంశీకృష్ణకు ఎటువంటి రిజల్ట్ వచ్చింది? రిజల్ట్ చూసినాం. అనుకూలం 49%, వ్యతిరేకం 22%, తటస్థం 29%. వ్యతిరేకానికి తటస్థాంతో పోల్చుకుంటే అనుకూలం అయితే ఈ సమయానికి మెరుగ్గానే ఉన్నప్పటికీ కూడా ఇంకా మరింతగా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు ఇంకా మరింతగా అభివృద్ధి ఫలాలు అందించే విధంగా కృషి చేయాలి. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువగా జనంతో కనెక్టివిటీ పెంచుకోవాలి. ఎక్కడైతే వ్యతిరేకత ఉందో
దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గుర్తించి దాన్ని తగ్గించుకొని తద్వారా అనుకూలతను రాబోయే రోజుల్లో పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధానంగా ప్రజలకి అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించే ప్రయత్నం అనేది గట్టిగా జరగాలి. ఇసుక చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే గారు. ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 49%.